వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం బ్యారేజీ కూల్చాలని వైసీపీ నాయకుల కుట్ర దుర్మార్గమని ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడప మాజీ డిప్యూటీ మేయర్ అరీఫుల్లా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీని ఏపీ ఎన్డీఏ ముస్లిం జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడప మాజీ డిప్యూటీ మేయర్ అరీఫుల్లా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమానులు వైసీపీ వారే అని తేలిందన్నారు. బోట్ల యజమానులు ఉషాద్రి, కోమటిరెడ్డి రామ్మోహన్లను కఠినంగా శిక్షించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ప్రకాశం బ్యారేజీని కూల్చాలనుకున్నారా అని వారు ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజీ పక్కనే ఉన్న భవానీపురం బోట్లు ఒక్కటి కూడా నీటి ప్రవాహానికి రాలేదని, ఎక్కడి నుంచో వైసీపీ నాయకులకు చెందిన బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం ఆంతర్యం ఏమి ఉందన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రజలకు జల సమాధి చేయాలని జగన్ కుట్రకు తెరతీశారని ఆరోపించారు. జగన్ కు అత్యంత సన్నిహితులైన బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరుడు కుక్కలగడ్డ ఉషాద్రి, వైసీపీ ఎమ్మెల్సీ తలసాని రఘురాం మేనలుడు, కోమటిరెడ్డి రామ్మోహన్ కు చెందిన బోట్లను ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నుంచి రాత్రి సమయంలో వదిలి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టే కుట్రకు పోలీసులు తెరలేపాలన్నారు. వైసీపీ రంగులేసి 3 ఇసుక తీసే పెద్ద బోట్లను ఇనుప గొలుసులతో కట్టి అర్ధరాత్రి సమయంలో వదిలారన్నారు. అమరావతి మునిగిపోయిందని, వరద బాధితులకు చంద్రబాబు సరిగా పనిచేయడం లేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం దుర్మార్గమన్నారు. అందరికీ నమస్కారం. గత 10 రోజులు కురిసిన వర్షాలకి విజయవాడ సిటీ కొన్ని ప్రాంతాలు మునిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నేను కడప నుంచి వచ్చి నేను ఎక్స్ డిప్యూటీ మేయర్ కడప అరీఫుల్లా సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను. అదే ఈ 3 రోజుల నుంచి ఇక్కడ బోట్లు బ్యారేజ్కి వచ్చి ఢీ కొట్టడం అనేది చాలా బాధాకరము. ఈ ఒక బోటు వచ్చి 110 టన్నుల ఇసుక తీసుకుని వచ్చి ఈ 3 బోట్లు అయితే 4 బోట్లు టోటల్ 4 బోట్లు బ్యారేజ్ కి వచ్చి ఢీ కొట్టడం ఈ కూల్చాలా అని బ్యారేజే కూల్చాలా అని జగన్
మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలా అనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాయకులు చేసిన కుట్రకు ఈ మున్నగా ప్రాంతం పక్కన ఉండేది ప్రజలు అందరూ సవాల్ మాదిరిగా చూడాలని జగన్ కు ఆనందం కలుగుతుంది అని ఆ కుట్రతో కోమటిరెడ్డి మోహన్ రెడ్డి భద్రాద్రి వీళ్ళు అందరూ చేసిన పనికి విజయవాడ నగరంలో ప్రజలంతా ఈరోజు ఇబ్బందికరమైంది. ఈ ప్రకాశం బ్యారేజ్ కి ఈరోజు జరిగే ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఒకవేళ ఈ బోర్డులు ఆ దిమ్మల్కి తగిలి కూల్చి ఉంటే ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వీళ్ళకి కఠిన శిక్ష ఇచ్చి వీళ్ళకి జైలుకి పంపించి వీళ్ళు పైన యాక్షన్ తీసుకోవాలని అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు రాత్రి అని లేకుండా పగలు లేకుండా ఆయన బోట్లో తిరగడము, వీధి వీధి బోట్లో తిరిగి వాళ్ళు వసతుల కోసం వాళ్ళ బాధలు చూసి వాళ్ళకు ఏమేం చేయాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. ఆయన ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు, దానికి ఏదో ఒకటి పులి స్టాప్ పెట్టాలా అని ఉద్దేశంతోనే ఈ 3 బోట్లు ఇసుకతో సహా 110 టన్నుల బోట్లు ఇనుప బోట్లు తెచ్చి బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ కూల్చాలా అనే ఉద్దేశంతో వీటికి తెచ్చి కొట్టించారు. ఈ అన్ని ఎవరు చేశారు ఏమనేది వైసీపీ నాయకులే చేశారు అనేది ఈ కుట్ర చేసింది వైసీపీ నాయకులని తేల్చింది. వీళ్ళకు జైలు కేసు బుక్ చేసి జైలు కూడా పంపడం జరిగింది. వీళ్ళకి కఠినంగా శిక్ష ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ బోర్డులు కూడా 3 రోజుల నుంచి ఇనుపకి లోపలకు పోయి వాళ్ళు కటింగ్ మాస్టర్స్ ప్రకాశం బ్యారేజ్ లోపలికి పోయి ఒక పడవను కట్ చేయడం జరిగింది. దీనికి విజువల్స్ కూడా ఉన్నాయి, మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఈ 3 బోట్స్ కూడా తొందరలోనే చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో నీళ్లు లోపల దిగి లోపల నుంచే కట్ చేస్తున్నారు. సిబ్బందులు కూడా వాళ్ళు వచ్చారు. ఈరోజు అంతా చైన్ తీసి లాగేసి చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళకు వైసీపీ వాళ్ళకు ఏం పని లేదు. ఇప్పుడు ఏదో ఒకటి మట్టా పెట్టాలా అని చేస్తూ ఉండాలి తప్ప వేరేది ఏం లేదు. వీళ్ళకు అభివృద్ధి కోసం పోయారా అనేది ముందు నుంచే పోలేదు. ఇప్పుడు ఏం పోతారు వీళ్ళు? వీళ్ళు అసలు అర్హత వీళ్ళు మాట్లాడేదానికి చంద్రబాబు మీద అర్హత కోల్పోయారు.